ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. శ్రీకృష్ణదేవరాయలు ఏలిన కాలం రాజవీధుల్లో అద్భుతమైన వజ్రాలు పోసి అమ్మేవారట. ఎంతో చారిత్రాత్మకమైన కళా సంపద అద్భుతమని చెప్పవచ్చు. ప్రస్తుతం నేడు శ్రీకృష్ణదేవరాయలు ఏలిన ప్రాంతాల్లో అలసిపోయిన దీపస్తంభాలు, మూగబోయిన కళా మండపాలు, ఆధ్యాత్మిక సుగంధాలు పంచిన ఆలయాలు, విశాల వాకిళ్లు, ఎత్తైన బురుజులు, నేటికి చెక్కుచెదరని మెట్ల బావులు, పంట భూములు, తడుపుతున్న చెరువులు మనకు సజీవంగా కనిపిస్తున్నాయి. గత శతాబ్దాల నాటి ఆనవాళ్లు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో కొలువైన ఈ చారిత్రక సంపద మనల్ని శ్రీకృష్ణదేవరాయ రాజ్యంలోకి తీసుకెళ్తుంది. అక్కడున్నంతసేపు రాయలు ఏలిన కాలంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. విజయనగర సామ్రాజ్యానికి రెండో రాజధానిగా వెలుగొందిన పెనుకొండలో అలనాటి నిర్మాణాలు ఎన్నో. బసవన్న బావి, పాలక్కరి చెరువు, ఊరు వాకిలి, బురుజులు, రాగి గోపురం, దీపపు స్తంభం, తిమ్మరసు బందీఖానా, నాట్యాలయం నాటి శిల్పకళ సౌరభాలను పరిచయం చేస్తాయి. పసిరక్కరి కోనేరు, కొండమీది కోనేరు, భోగ సముద్రం ప్రహారీ, కొండమీది లక్ష్మీ నరసింహాలయం వంటివి ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. వీటిని పరీక్షిస్తే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారికి అతి దగ్గరలో ఉండడంతో సందర్శకుల రాకపోకలకు సులువుగా ఉంటుంది. ప్రభుత్వం శిథిల నిర్మాణాలను కాపాడితే నాటి చరిత్రను నేటి తరానికి పరిచయం చేసినట్లవుతుంది.